వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అంతకుముందు ఆయన కోర్టులో తన నేరారోపణలను కూడా అంగీకరించారు. 3 గంటల పాటు జరిగిన కీలక విచారణలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. అసాంజే గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అంతకుముందు ఆయన కోర్టులో తనను నేరారోపణలను అంగీకరించారు. 3 గంటల పాటు జరిగిన విచారణలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్టు కోర్టులో అసాంజే అంగీకరించారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లుగా వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానన్నారు అసాంజే. ఈ కేసును విచారించిన యుఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జ్ జస్టిస్ రమోనా వి మంగ్లోనా అసాంజే నేరాంగీకారానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. యూకే, యుఎస్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ఆయన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. యుఎస్కు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్లో ఉన్న కోర్టులో అసాంజే విచారణకు హాజరయ్యారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణ అక్కడ చేపట్టారు. పైగా ఆ భూభాగం ఆస్ట్రేలియా సమీపంలోనే ఉంటుంది. అసాంజేకు అమెరికా న్యాయ విభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేమన్నారు. ఈ కేసులో ఓ సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు. కేసు పూర్వాపరాలను పక్కన పెడితే విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని, అసాంజేను మరికొంతకాలం బందీగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్. ఇదిలా ఉండగా మిలిటరీ సమాచారాన్ని లీక్ చేసిన కేసులో అసాంజే లండన్లో జైలు శిక్షను అనుభవించారు. దేశద్రోహం కేసులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అసాంజే కోర్టును ఆశ్రయించారు. బ్రిటన్ జైలులో అసాంజే 5 ఏళ్లు శిక్షను అనుభవించారు. అంతకుముందు ఆయన ఈక్వెడార్ ఎంబసీలో 7 ఏళ్లు గడిపారు. అసాంజే విడుదల పట్ల ఆయన భార్య స్టెల్లా సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత అసాంజే ఫ్రీ అయ్యారు. 14 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత అసాంజే తన సొంత ఇంటికి స్వేచ్ఛగా వెళుతున్నారని ఆయన తరపున వాదించిన లాయర్ జెన్ రాబిన్సన్ తెలిపారు. అసాంజే విముక్తి కావడం భావస్వేచ్ఛ కేసులో విజయం సాధించినట్లే అని ఆయన తరపున లీగల్ టీం పేర్కొంది. మీడియా స్వేచ్ఛ, జాతీయ భద్రత లాంటి అంశాలపై అసాంజే కేసు కీలకంగా మారినట్లు రాబిన్సన్ వెల్లడించారు. అసాంజే విడుదలకు సహకరించిన ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్కు ధన్యవాదాలు తెలిపారు. అసాంజే విడుదలపై అమెరికా న్యాయశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంపై చాలా వివరణాత్మకంగా ఆ నోట్లో రాశారు. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అసాంజే అమెరికాలో ప్రవేశించరాదు అని నిషేధం విధించారు. అయితే ఆంక్షలపై క్షమాభిక్ష కోరనున్నట్లు స్టెల్లా అసాంజే తెలిపారు. అమెరికా నేలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కాలు మోపేందుకు అనుమతి తీసుకోవాలనుకుంటున్నట్టు ఆమె తెలిపారు. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత అసాంజే వనవాసం ముగిసినందుకు ఆస్ట్రేలియా ప్రధానితో పాటు పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.